ఈరోజు మనకెంతో ఇష్టమైనటువంటి బాలాపూర్ గణేష్ గారి ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చూడడానికి వచ్చాం. పోలీసు ఎటువంటి సేవలు అందించాలి, బెటర్గా తొందరగా ఫాస్టర్ వేలో ఇమర్షన్ కోసం వెళ్ళడానికి రోడ్డు ఎలా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంలో ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి గారితో ఆయన మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆయన ఇమీడియట్గా అధికారులను పంపించి ఉన్నటువంటి మేయర్ గారితో పాటు హైదరాబాద్ నుంచి మొత్తం స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఫండ్స్ని ఇక్కడికి ఇచ్చి రోడ్ను ఇంప్రూవ్ చేయడానికి చర్యలు చేపట్టారు. మా భద్రతా భావంలో భాగంగా ఉత్సవ కమిటీ నుంచి ఎంతమంది అడిగారో అంతమంది కన్నా ఎక్కువ ఆఫీసర్స్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరగాలని. ఇప్పుడు ఈసారి చూస్తే రాములవారి అంటే అయోధ్య రాములవారి టెంపుల్ డిజైన్తో చేస్తున్నారు. విగ్రహ ప్రతిష్ట అవన్నీ పండుగ రోజు అవుతాయి, బట్ అదర్ అరేంజ్మెంట్స్ లోపల జరుగుతున్నాయి. అవన్నీ చూసాం. ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత కమాండ్ కంట్రోల్ కూడా అక్కడ ఉంది. కెమెరాస్ అన్నింటినీ యూజ్ చేయడం జరిగింది. మేయర్ గారు, మన ఉత్సవ కమిటీ నిరంజన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు, కార్పొరేటర్ గారు వీళ్ళంతా ఉన్నారు, మా డీసీపీ గారు, మా ట్రాఫిక్ డీసీపీ గారు, అందరు అధికారులు ఉన్నారు. ఇది జస్ట్ బిగినింగ్. ఆల్రెడీ మీటింగ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ విజిట్. కంటిన్యూస్గా వస్తూనే ఉంటాం. ఉత్సవాలలో మేము కూడా భాగస్వాములమే. ప్రతిసారి పోలీసు కూడా ఉత్సవంలో పాల్గొనడం, ఇది ప్రజలకు బెటర్ వేలో ఫెసిలిటేట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి మేము తప్పకుండా ఇమర్షన్ ప్రొఫెషన్ అయ్యే వరకు ఉంటాం. ఇది 1.8 కిలోమీటర్స్ మన హైదరాబాద్ సిటీ ఎంటర్ అవ్వడానికి ఉన్నటువంటి మార్గం. దాని తర్వాత 19 కిలోమీటర్స్ ఇమర్షన్ హుస్సేన్ సాగర్లో, హిమాయత్ సాగర్, వినాయక్ సాగర్ అంటారు కదా, అక్కడ వేయడానికి 19 కిలోమీటర్లు ఉంటుంది. ఆ డిస్టెన్స్లో కూడా మేము మా అధికారులను వెహికల్లో ఉంచి ఇది వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తాం. అన్ని శాంతి భద్రతల భాగంగా మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.